జూపూడి ప్రభాకర్ గారు మొత్తానికి ఒక ఇన్సిడెంట్ అనేటువంటిది అది ఒకటా, అది కేవలం ఆ బూత్కి పరిమితమైందా, లేదు రాష్ట్ర ఎన్నికల జరిగినటువంటి తీరు మీద, ఎలక్షన్ కమిషన్ మీద, అట్లు అధికార పార్టీ మీద కూడా ఇది ఒక మచ్చే. ఎవరికైనా జరిగింది ఒకటే కావచ్చు, చిన్న సంఘటనలాగా చూడటం కావచ్చు, కానీ ఇది ఒక రాష్ట్ర ఎన్నికల చరిత్రలో ఒక మచ్చగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. అది రాజకీయంగా మీకు కూడా అప్రతిష్ట కాదా? బిగ్ టీవీలో ఉన్నటువంటి డిబేట్లో ఉన్న పెద్దలు సంజయ్ రెడ్డి గారికి, పురుషోత్తం రెడ్డి గారికి, మా సోదరుడు మాణిక్రావు గారికి, మీకు బిగ్ టీవీ ప్రేక్షకులందరూ కూడా మీరు చెప్పినట్టుగా మచ్చే. కానీ డెమోక్రసీలో ఎలక్షన్స్నే మనం ఒక ప్రాణవాయువుగా భావిస్తాం. డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ అంటాం, పార్లమెంటు అండ్ అసెంబ్లీ, లేకపోతే కౌన్సిల్, లేకపోతే జడ్పీ, ఇవన్నీ కూడా డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ అంటాం. వాటిని మనం ఓటు ద్వారా ఎన్నుకొని మన రిప్రజెంటేటివ్స్ని పంపిస్తాం. నో డౌట్ మీరు చెప్పినట్టుగా చాలామంది మాట్లాడుతున్నట్టుగా ఎవరైతే ఈ చర్యకి పాల్పడ్డారో, ఈవీఎంలని ధ్వంసం చేయడానికి ప్రయత్నించారో వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే, నో డౌట్. ఇక్కడ ఒక క్వశ్చన్ని నేను మీకు రైజ్ చేస్తున్నా. ఇందాక ఒక టీవీలో మాట్లాడుతూ ఉంటే ఓటేసే హక్కుని, మాట్లాడే హక్కుని టోటల్గా తీసేస్తారా అంటే ఈ ప్రశ్న ఈరోజు అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఎలక్షన్ కమిషన్కి అదే రోజు ఎలక్షన్ జరిగిన రోజు ఒక లెటరు, ఫస్ట్ లెటరు ఆయన 3:33 ఒక లెటర్ రాశాడు ఎలక్షన్ కమిషన్కి. ఎలక్షన్ జరుగుతున్న రోజు సార్, ఓకే, అదే రోజు 13/24 మే 3:33. అంటే ఇక్కడ సమస్యాత్మకమైన ఏరియాస్లో నేను ఇంతకుముందు లెటర్ రాస్తున్నాను. ఇక్కడ పోలీసులు లేరు, ఇక్కడ రిగ్గింగ్ జరుగుతూ ఉంది. ఈవీఎంని ధ్వంసం చేయటము ఎంత ప్రమాదమో, రిగ్గింగ్ చేయటం కూడా అంతే ప్రమాదం. దయచేసి ఇది అండర్లైన్ చేసుకోండి. మనం రిగ్గింగ్లు భారతదేశ ఎన్నికల్లో, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో, ప్రత్యేకంగా గుంటూరు, మాచర్ల, లేకపోతే ఈ ప్రాంతాల్లో అసలు రిగ్గింగ్లు జరగకుండా గతం నుంచి ఇప్పుడు దాకా ఏమైనా ఎన్నికలు జరిగాయనంటే నేనైతే నమ్మను. తక్కువ సందర్భాల్లో మాత్రమే అలా జరిగి ఉంటుంది అని అనుకోవచ్చు. ఫెయిర్గా జరిగేది తక్కువ సందర్భాలు, ఎక్కువ సందర్భాలు ఇదే ఉంటాయి. దట్టు ఆయన ఏం రాశాడంటే ఎస్సీ ఎస్టీలని, బీసీలని, మైనారిటీస్ని ఓటింగ్ రాకుండా లేకపోతే వచ్చిన వాళ్ళని కొట్టి తరివేస్తామన్నారు, వీళ్ళు రిగ్ చేస్తున్నారు. తర్వాత 6 గంటలకి, అంటే 6 గంటలకు ఆల్మోస్ట్ పోలింగ్ అయిపోతుందండి. ఈ రోట్ అగైన్ వన్ మోర్ లెటర్. దయచేసి నాకు తెలిసి పురుషోత్తం రెడ్డి గారు ఏమన్నా మిస్ అయ్యారేమో. ఈ లెటర్ని ఇంకొక లెటరు, ఐ నీడ్ లిటిల్ బిట్ టైం అండి. 6:10 ఇంకొక లెటర్ రాశాడు. అంటే 6:10 ఎలక్షన్ ఆల్మోస్ట్ ఆల్ క్యూలో ఉన్న వాళ్ళు తప్ప అయిపోయింది. ఈ టైంలో కూడా ఆయన మెన్షన్ చేశాడు. ఏమని మెన్షన్ చేశాడంటే, మా దగ్గర కారంపూడి అనే ఒక మండలం ఉంది నా నియోజకవర్గంలో, దానిలో చింతపల్లి, ఒప్పిచెర్ల, వేటసరిగుంట్ల, పెదకొండమ్మగుంట్ల, ఈ 4 కూడా సమస్యాత్మకమైన ప్రాంతాలు. ఇక్కడ రిగ్గింగ్ జరిగే అవకాశం ఉంది, జరుగుతుంది, దయచేసి మీరు వెబ్కాస్టింగ్ ద్వారా దీన్ని చూడండి అని చెప్పాడు. నో రెస్పాన్స్. అండ్ రెంటచింతల్లో, తుమ్మూరుకోట, పాల్వాయి గేటు, జట్టిపాలెం, ఇప్పుడు వచ్చిన సమస్య అంతా కూడా పాల్వాయి గేట్లో బయటకు వచ్చింది. అంటే ఈ పాల్వాయి గేట్ని ఆల్రెడీ ఇతను మెన్షన్ చేస్తున్నాడు, ఇది ఇక్కడ రిగ్గింగ్ జరుగుతూ ఉందని. నేను ఇందాక ఒకటి చెప్పాను, అయితే ఎమ్మెల్యే రాలేదా, లోపల పోలేదా, మనకి టీవీలో కనపడటం లేదా, రిగ్గింగ్ జరిగిన దృశ్యాలు కూడా కనపడాలి కదా. ఎస్, అంటే నీకు అది కూడా రావాలి, తీయాలి కదా. ఎవ్రీథింగ్ ఇస్ అంటే నువ్వు ఒక వీడియోని ఒక 1 సెకండ్ ఉన్నదాన్ని తీసి బయటకు వదిలి మిగతా అరగంట ఉన్నదాన్ని పక్కన పడేస్తే నీకు ఇదే వస్తుంది. నువ్వు ఫుల్ వీడియోని బయటకు తీయండి దయచేసి. నేను ఇక్కడ ఏమడుగుతున్నాను, నేను ముందే ఖండించాను, చెప్తున్నాను. నేను ఇక్కడ నేను పాయింట్కి వస్తున్నా. అంటే 1952 నుంచి ఎన్నికలు ఏ తరహా పంచాయతీ ఎన్నికలు కానీ, లేకపోతే జడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ, అసెంబ్లీ కానీ, పార్లమెంటు కానీ, లేకపోతే ఏవైనా సరే ఎస్సీ ఎస్టీలని ఎక్కడైనా దగ్గర రానిచ్చారా? ఈరోజు ఎస్సీ ఎస్టీలను వాడుకుంటున్నారు అందరూ. ఐఎమ్ సారీ టు సే లైక్ దిస్, వాడుకుంటున్నారు. ఈరోజు అవతల ఎవరిని పెట్టారు? అక్కడ
బ్రహ్మారెడ్డి అని ఒక అతను తీసుకొచ్చి పెట్టారు. అతను చాలా సిస్టమేటిక్గా అనేకమైన అంశాల్లో అతను గొప్ప అని చెప్తా ఉన్నారు. ఇది సమస్యాత్మకమైన ప్రాంతం అంటూ ఉన్నారు. పిన్నెల్లి లోపలికి వెళ్ళాడు అంటున్నారు. పిన్నెల్లి లోపలికి వెళ్ళి ఈవీఎంను ధ్వంసం చేశాడు, బట్ చిప్పును తీసుకెళ్ళలేదు, ఓటర్ స్లిప్ తీసుకెళ్ళలేదు. అతనికి బయట జరిగినటువంటి ఇన్ఫర్మేషను, అతనికి ఇచ్చినటువంటి మెసేజ్ అసలు ఇక్కడ మొత్తం టీడీపీ వాళ్ళు రిగ్గింగ్ చేసేసుకున్నారు, మన ఓటర్స్ని ఎవడైనా రాయలేదు అన్న తర్వాత అతను లోపలికి వెళ్ళాడు. కానీ అతను చేయకూడదు, ఆ పొరపాటు చేయకూడదు, చేశాడు. మీరు చేర్ చేసుకోండి, మీరు చేర్ చేసుకోండి, కేసులు పెట్టుకోండి, ఏమైనా చేసుకోండి. బట్ నేనేమంటాను, అక్కడ రిగ్గింగ్ జరిగిందని కానీ పోలింగ్ ఆఫ్ చేయమనో డిమాండ్ చేయొచ్చు, లేకుంటే రీపోలింగ్ చేయమని డిమాండ్ చేయొచ్చు, అక్కడ అదనపు బలగాలను పంపాలని డిమాండ్ రాసిన లెటరే. కానీ లోపల లెటర్లు 2 లెటర్లు మీకు చూపించాను. లెటర్ ఉంది, కంటెంట్ చదివే టైం నాకు మీరు ఇస్తే నేను చదువుతాను. అతను రాసింది అక్కడ రిగ్గింగ్ ఆపండి, అక్కడ రీపోలింగ్ చేయండి. రీపోలింగ్ అనే పదం కనపడలా మరి. నేను చూపించిన మీకు, రైట్, నేను చూపిస్తాను మీకు, రైట్, కానివ్వండి. రీపోలింగ్ అని ఉంటే ఓకే, ఉంటే ఓకే కాదు. మీరు లెటర్ సరిగ్గా చదివి నాతో మాట్లాడాలి. మీ దగ్గర లెటర్ ఉందా? ఇప్పటిదాకా మీ దగ్గర లెటర్ ఉందా? ఆ ముగ్గురు దగ్గర లెటర్ ఉందా? నేను అదే అంటాను, ఇప్పటిదాకా వాళ్ళ దగ్గర మాట్లాడదు, వాళ్ళు కూడా అడుగుతాను. నేను ఇప్పటిదాకా ఎందుకు మనం దాని మీద గట్టిగా ఎందుకు వాళ్ళు వాళ్ళు కూడా అడుగుతుంది అదే. కనీసం వాళ్ళు వివి ప్యాటర్న్ కానీ లేకుంటే ఈవీఎంను కానీ ధ్వంసం చేస్తే దాని మీద గట్టిగా వాళ్ళు మాట్లాడకపోయినా అక్కడ రిగ్గింగ్ జరుగుతుందని మీరు గట్టిగా ఎలక్షన్ కమిషన్ దగ్గర కొట్లాడకపోవటం, వాళ్ళు కొట్లాడకపోవటం, రెండింటి మీద నేను మాట్లాడుతున్నా. వాళ్ళని కూడా అది అడిగింది కదా ఇందాక. అక్కడ అంత క్లియర్గా వీడియో ఉంటే ఎందుకు దాని మీద ఇది ఆపేసి మళ్ళీ కొత్త ఈవీఎంని పెట్టాలనో, లేదా అక్కడ రిగ్గింగ్ జరిగిందనో, లేదంటే ధ్వంసం అయింది కాబట్టి మళ్ళీ రీపోలింగ్ జరగాలని ఎవరు డిమాండ్ చేశారు అనేటువంటి ఎలక్షన్ కమిషన్ దగ్గర ఇద్దరు ఫిర్యాదు చేసి ఉంటే, ఇద్దరు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు రెండు డిమాండ్ చేస్తే కూడా పెట్టినా. Give me 1 second time. Therefore, I urge that your authority may be pleased to conduct repolling in all polling booths of the above said villages by considering 100% of webcasting recording and initiation taken immediately. Otherwise irreparable loss will be caused to democracy. క్లియర్గా అడిగాడు ఇతను, అడిగాడంటే దానికి రెస్పాన్స్ ఎక్కడి నుంచి రావాలి సార్? నేను అడుగుతున్నా. ఇప్పుడు మనం ఎక్కడో విదేశాల్లో ఉన్న ఒక వ్యక్తి ఈ మెసేజ్ని తీసుకొని దీన్ని ఒక అతను ఎక్స్లో పెట్టేస్తే ఆ ఎక్స్ని తీసుకొని మన అందరం కూడా మాట్లాడుకోవాలంటే దారిద్ర్యంలోకి వచ్చేస్తే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా పీటీఐతో మీనా కూడా మాట్లాడాడు, మీనా కూడా మాట్లాడాడు, కేసు రిజిస్టర్ అయింది. సార్ నేను ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. హూ హ్యాస్ టు టాక్ ఫస్ట్? ఎవరు ఫస్ట్ మాట్లాడాలి? లోకేష్ మాట్లాడాలనా, లేకపోతే పిన్నెల్ మాట్లాడాలనా? ప్రతిపక్షాలు కూడా మాట్లాడతాయి, వాళ్ళ దగ్గర ఆధారం వాళ్ళు చెప్తారు. ఎలక్షన్ కమిషన్ వాస్తవం కాదా వాళ్ళు ధృవీకరించాలి. మీరు ఇందాక మీరు ఆఫీసర్స్ చెప్పారు, మీరు ఒక ఆఫీసర్స్ చెప్పారు. ఒక ఆర్ఓ ఉంటాడు, ఒక రూట్ ఆఫీసర్ ఉంటారు, ఒక జిల్లా ఎన్నికల అధికారి ఉంటాడు, దానిపైన ఇంకొకటి ఉంటాడు. మీరు ఇంతమంది ఆఫీసర్ ఎన్ రూట్ ఇచ్చారు కదా, వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు నేను అడుగుతున్నా. ఇప్పుడు మీరు ఇతను తప్పు చేశాడు, ఎస్, దాన్ని అతన్నేమి క్షమించాలని నేను కోరట్లేదు, బట్ రిగ్గింగ్ చేస్తే మీరు ఆపగలిగారా? రెండవ క్వశ్చన్, ఓటుకు 2,000 రూపాయలు పంచారు, ఎవరినైనా పట్టుకున్నారా? అన్ని పార్టీలు పంచినాయి. నేను అడుగుతున్నా, ఎవడు మీకు డబ్బులు ఇచ్చాడు? ఎవడు పంచమన్నాడు? ఎవడు ఓట్లు కొంటున్నాడు? ఇది నేరం కాదా? మీరు పోలీస్ వ్యవస్థ కానీ ఎలక్షన్ కమిషన్ కానీ మీరు ఓట్లు డబ్బులు పంచుతుంటే ఎవరైనా పట్టుకున్నాడా? సీనియర్ సంజయ్ రెడ్డి గారు చెప్పాలి, పురుషోత్తం రెడ్డి చెప్పాలి, మా తమ్ముడు చెప్పాలి. ఎందుకు మీరు డబ్బులు ఎందుకు కొంటున్నారు? ఎందుకు మీరు ఏం పెడుతున్నారు? అది తప్పు కదా? రిగ్గింగ్ తప్పు కదా? ఈ మిషన్ తప్పైందా? ఈ మిషన్కి ఎంత శిక్ష పడుతుందో డబ్బులు పంచడానికి అంతే రిగ్గింగ్ అంతా శిక్ష పడుతుంది. దయచేసి మనం ఎక్కడ మాట్లాడుతున్నాం సార్ రిగ్గింగ్ గురించి? ఆఫ్టర్ ఆల్ ఇదేమైనా కొత్త అండి? కడపలో కానీ తిరుపతిలో కానీ ఆయన చెప్పినట్టుగా, లేకపోతే సమస్యాత్మక ఏరియాలో కానీ ఈ రిగ్గింగ్లు మిషన్లు తీసుకెళ్ళటం, ఇంకా నా మిషన్ తీసుకెళ్ళతను ఓట్లు ఎన్ని కాదు ఇంపార్టెంట్. 500 ఉండొచ్చు, 1000 ఉండొచ్చు. నేను అడుగుతున్నా, మామూలు బూత్కి వెయ్యే అంత ఉంటాయి అంతే కదా? బూత్కి వెయ్యే కదా? కాదు నేను అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ కోసం వస్తున్నాను. నేను దీన్ని తీవ్రంగానే ఖండించా. ఇలాంటి యాక్షన్స్ ఉండకూడదని ఖండించే ముందుగా తర్వాత నేను మాట్లాడటం స్టార్ట్ చేశాను. ఎలక్షన్కి డబ్బులు ఎందుకు పెంచారు, లేకపోతే లోకల్ బాడీస్లో ఎవరు ఎన్నుకున్నారో, ఎవరు పేర్లు రాసుకున్నారంటే వీటన్నిటిని నేను ఎప్పుడైతే సమ్మతించను, నో డౌట్ ఖండిస్తాం. అయితే అసలు మీరు అందరూ కూడా మీరు వ్యవస్థలు పాడు చేశారన్నారు కదా, వ్యవస్థలు పాడైపోవటంలో కాదు, వ్యవస్థలు పాడైపోవటంలో ఇది ఈ రోజు నుంచి జరుగుతున్న అంశం కాదు. ఈ రోజు ఇంకొక అంశాన్ని మీ ముందు పెడతాను సార్, మీ ముందు పెడతాను.
ఈరోజు ఛత్తీస్గఢ్లో కగారే అనేటువంటి చివరి యుద్ధం అని అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్లో జీవిస్తున్నటువంటి ఆదివాసుల మొత్తాన్ని కూడా పారామిలిటరీస్ని దించేసి మొత్తాన్ని అక్కడ ఉన్నటువంటి న్యాచురల్ రిసోర్స్ని దోసుకోవడం కోసం బీజేపీ ప్రభుత్వం ఈరోజు ఒక యుద్ధాన్ని ప్రకటించింది, చివరి యుద్ధం అంట. అంటే ఇక్కడ వన్స్ ఎలక్షన్ డిక్లేర్డ్, అది ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ఆల్మోస్ట్ విల్ బికమ్ ఏ న్యూట్రల్. మన భారతదేశ ఎన్నికల వ్యవస్థ ఎలాంటిదంటే ఈ ఎన్నికలు జరిగేటప్పుడు ప్రధానమంత్రి కన్నా ముఖ్యమంత్రి కన్నా ఇది పవర్ఫుల్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ముఖ్యమంత్రులు మాట్లాడరు, ఎందుకంటే ఆయన అచేతనంగా ఉండిపోతారు. ఇది నీకు కూడా వర్తిస్తుంది. చెప్పరండి, చెప్పరట్లా. నో మీకు సిస్టమ్ తెలుసుకోండి. విను, ఇది ఎలక్షన్ వన్స్ డిక్లేర్డ్. ఎలక్షన్ కమిషన్ ఇస్ ద సుప్రీం. సిఎస్ కూడా ఎలక్షన్ కమిషన్ కింద పనిచేయాల్సిందే, డీజేపీ కూడా ఎలక్షన్ కింద పనిచేయాల్సిందే. నాట్ ముఖ్యమంత్రి, నాట్ ప్రధానమంత్రి. వీళ్ళు ఏ స్టేట్మెంట్లు ఇచ్చినా మళ్ళీ పొలిటికల్ గానే చూస్తారు దాన్ని. కాబట్టి డోంట్ ఎక్స్పెక్ట్ ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడలేదు, ప్రతిపక్ష నాయకుడు ఎందుకు నేను అడిగాను ప్రతిపక్ష నాయకుడు ఎందుకు మాట్లాడలేదని. ముఖ్యమంత్రికి ఎంత శక్తి ఉంటుందో ప్రతిపక్ష నాయకుడు కూడా అంతే శక్తి. బట్ వాళ్ళిద్దరు మాట్లాడరు. సిస్టమ్ తెలుసుకోకపోతే నో మాణిక్రావు ప్లీజ్, సిస్టమ్ తెలుసుకోకపోతే తెలుసుకొని మాట్లాడు. నువ్వు మాట్లాడేవు కదా, నేను చెప్తాను విను. నేను మాట్లాడేది కదా విను. ఇక్కడ వినమ్మా, నీకు చెప్తే నువ్వు ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నా చూడాలి. ఇందాక నువ్వు మాట్లాడుతున్నా అదే వచ్చిన ప్రాబ్లం. ఒకళ్ళు వన్ బై వన్ మాట్లాడితే ఉపయోగం ఎక్కువ. అందుకే నువ్వు మాట్లాడేటప్పుడు నా టైం అన్నావు, నేను ఆగాను. సరే మీరు చెప్పారు, అయిపోయిందంటున్నా. మీరు మాట్లాడి ఇంకోళ్ళు మాట్లాడివ్వండి ప్లీజ్, ఇంకోళ్ళు మాట్లాడివ్వండి. కాదు తమ్ముడు మాణిక్రావు, నువ్వు తెలుసుకొని మాట్లాడు, తెలియకుండా మాట్లాడు. నేను మాట్లాడేది నేను రైట్ అని ఫీల్ అయ్యి మాట్లాడుతున్నా. దట్ ఈస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. నేను మీకు తెలియదని నేను చెప్పను, తెలియదు అని నేను చెప్పను. దయచేసి నాకు తెలిసింది నేను చెప్తున్నా, మీరు తెలుసుకొని మాట్లాడితే మంచిదని చెప్తున్నా. ఇక్కడ నేను ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు ఇన్సల్ట్ ఎనీబడి, బట్ ఇక్కడ సిస్టమ్ ఏం చెప్తుందంటే మన ఆ సిస్టాన్ని కూడా కాదనుకుని మనం మాట్లాడేది నిజం అనుకుంటే పొరపాటు అవుతుంది. దయచేసి ఐ విల్ నాట్ అగ్రీ ఫర్ దట్. బీయింగ్ ఏ నోన్ పర్సన్ ఐ విల్ నాట్ అగ్రీ. సంజయ్ రెడ్డి గారు మాట్లాడమనండి, పురుషోత్తమ్ రెడ్డి గారు మాట్లాడండి. ఎట్ ద టైమ్ ఆఫ్ ఎలక్షన్స్ ఎవరు ఎక్కడుంటాడు ప్రైమ్ మినిస్టర్, ఎక్కడుంటాడు చీఫ్ మినిస్టర్, ఉండరండి. ఆపద్దరు ముఖ్యమంత్రి ఎందుకంటారు? క్యాబినెట్ అంతా ఏమైపోతుంది, నా పాయింట్కి వస్తున్నా. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ లేకపోతే సార్ ఇక్కడ నేను ముందుగానే అందుకే ఈ జాగ్రత్త తీసుకునే ఇది తప్పు చేసినటువంటి వ్యక్తిని ఖచ్చితంగా శిక్షించాలని చెప్పింది. నేను మా పార్టీ అయినా సరే నేను మాట చెప్పాను, నేను పార్టీ పరంగా కూడా మాట్లాడలేదు. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే నువ్వు సంజయ్ రెడ్డి గారు పురుషోత్తమ్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, వ్యవస్థల్ని మొత్తాన్ని మేనేజ్ చేసిన తర్వాత అక్కడున్న వ్యక్తి నేను అడుగుతా ఇంకొక అంశానికి వస్తున్నా. కాదు ఒక్క సెకండ్, ఐ నీడ్ 1 సెకండ్ ప్లీజ్. ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలు ఓట్లు వేయలేదన్నారు, కానీ తీసేసిన ఆఫీసర్స్ ఎవరు? అక్కడ కలెక్టర్ ఎస్సీ. ఎలక్షన్ అయిపోయిన తర్వాత కలెక్టర్ ఎందుకు తీసేశారు? ఏమని అడగాలి? ఎలక్షన్ కమిషన్ తప్పు చేసింది అడుగుతామా? For more videos like this, subscribe Big TV channel.